అందరికీ హాయ్ అండి. ఈరోజు నా రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. అలాగే 7-8 పచ్చిమిర్చీలు, 2 టమాటో ముక్కలు కూడా తీసుకున్నాను. అలాగే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెము కొబ్బరిని అంతా వేయించుకుందామండి. కొంచెం వేయించుకొని వేగాక పక్కకు ప్లేట్లో తీసుకుందాము. కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. పక్కకు తీసుకుందామండి. ఇంకొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చీలు వేయించుకుందాము. ఇవి కొంచెం వేగించుకొని ఇవి కూడా తీసేసుకుందామండి ఒక ప్లేట్లోకి. ఇంకొంచెం ఆయిల్ వేసుకొని టమాటో ముక్కలు కూడా వేయించుకుందామండి. కొంచెం మగ్గాక పక్కకు తీసి పెట్టుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చుకోవాలండి. ఇక్కడ నేను చల్లారాక మిక్సీలో వేస్తున్నాను. ఒకసారి మిక్సీ వేద్దామండి. ఒకసారి కలుపుకుందామండి. కొన్ని టమాటో ముక్కలు వేసేద్దాం. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగంత చింతపండు వేసుకుందామండి. ఒకసారి గ్రైండ్ చేసి మనం వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేసి ఇంకోసారి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇక్కడ ఆవాలు వేసేస్తున్నాను నేను. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 2-3 ఎండుమిర్చీలు, అలాగే కొద్దిగా కరివేపాకు. కొంచెం తాలింపు వేగాక పచ్చడిలో కలిపేసుకోవడమేనండి. ఇంతేనండి పచ్చడి. ఎందులోకనైనా తినేసేయచ్చండి. అన్నంలోకి, చపాతీలు, దోశ అన్నిట్లోకి బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. బాయ్ అండి.